అన్నింటి మీద GST పన్నేస్తాం. ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నీట్ అనే ఒక ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో 24 లక్షల మంది రాస్తారు MBBS సీట్ల కోసం. అది మొత్తం పేపర్ లీక్ చేసి హర్యానాలో, మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లో, తర్వాత బీహార్లో, రాజస్థాన్లో చదువు రాని వాళ్ళకు ర్యాంకులు ఇచ్చింది. 24 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. అంతా బాగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ ఓటర్లు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచారు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ నడిచారు. ఏదైతే ఆయన మీద జోక్యం చేశారో వాళ్ళు ఆయన 99 సీట్ల నాయకత్వంలో మొన్న రావడం జరిగింది. అయినా భారతదేశంలో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప రాజకీయవేత్తలు అనుకునే నిషిత్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళా మోడీకే సహకరించారు. దేశం ఇంకా పురోగతి ఏంటన్నా అలా వెనకే పోతూ ఉంది. చివరిగా ఒక మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలు, విద్యావంతులు, ఆలోచన పరులు అనేటోళ్ళు కూడా మళ్ళా టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, ఆ పార్టీ కూడా మళ్ళా పుంజుకోవాలి, బలంగా రావాలని ఇలా పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది సోదరులు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే మరి టీఆర్ఎస్ మన వ్యతిరేకమా? 10 సంవత్సరాలు అధికారం ఇస్తే వాళ్ళ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టుకున్నాడు. ఒక చేతికి పెట్టుకునే వాచ్ 20 లక్షలది 5 కొనుక్కున్నారు. వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొనుక్కున్నారు. దేశంలో మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం అని చెప్తే వీళ్ళే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే 5,70,000 కోట్ల రూపాయల అప్పులతో రేవంత్ రెడ్డి వ్యక్తుల ఇది పెడితే మరి రైతు బంధు ఇస్తలేరని, లేదు పెన్షన్లు ఇస్తలేరని, అదే 10 సంవత్సరాలు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. అన్ని విషయాలలో ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అది ఇప్పుడు బీఆర్ఎస్ లాగా మారిపోయింది. మరి వాళ్లకు కూడా సానుభూతి ఉన్నదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మనకు పెన్షన్ ఇవ్వకుండా బాధ లేదు, లేటుకి ఇచ్చినా బాధ లేదు, రైతు బంధు లేటుకి ఇచ్చినా బాధ లేదు, 2 లక్షల రుణమాపు లేటుగా ఒక నెల కాకుండా ఒక నెల లేటుగా వచ్చినా బాధ లేదు. రాష్ట్రం మాత్రం 7,50,000 కోట్లు అప్పుగా మారిపోయింది. ప్రజలను ఇంటికి దోసుకొచ్చి మనకు రక్తం కూడు పెడితే మనం తెలంగాణ ప్రజలం భారతీయులం. మనం అది కూడా కరెక్ట్ కాదని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది కూడా మనం బయటకు చెప్పాలి. మనకు ఏ పార్టీలకు వ్యతిరేకంగా కాదు, ఓటర్లుగా దేశం పట్ల మానవ స్వాతంత్రం కోసం ఏదైతే మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి పుట్టాడిలో, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి మరి భారత రాజ్యాంగాన్ని, అమూల్యమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. రాజ్యాంగ పరిధిలో మనం ముందుకు పోతుంది తప్ప దేశం గొప్ప దేశంగా